పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు కీలకమైంది అనేది రెండు విషయాలు మాట్లాడతారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలే అక్కడ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరాల్సిందే. మనం ఆ జెండా ఎంత గొప్పగా ఉంటుందో మీరు చూడండి. పట్టభద్రులు అంటే అంత ఇంటలెక్చువల్ గ్రూప్. ఇది మేధావుల సపోర్ట్ కాంగ్రెస్ కు లేదనే అపవాదం అన్నదాకుండే, కానీ మేధావుల సపోర్ట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ భారీ మెజార్టీతో గెలిస్తేనే సాధ్యపడుతుంది అన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మిత్రులారా, ఇవాళ ప్రధానంగా ఒక కీలకమైనటువంటి అంశం, మరి ఏం చేయాలి యూత్ కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలి? ప్రధానంగా నేను శివసేన అన్న చెప్పిన, అన్న అద్భుతమైన ఫోర్స్ ని ఎంత ఉంది, ఈ ఫోర్స్ ని దించుదాం ఇక్కడ అంటే వెంటనే తక్షణమే ఏర్పాటు చేద్దామని అని చెప్పారన్న. అయితే ఒక భారీ సభకే ప్లాన్ చేసినాం ఇద్దరం కలిసి, కానీ మనం నియోజకవర్గాలకు పోతే ఆడ ఎక్కడెక్కడ పరిస్థితులు ఎట్లుంటే మీకు తెలుసు. కాబట్టి గాంధీ భవన్ చూజ్ చేసుకున్నాం, గాంధీ భవన్ లో పెట్టాలని చెప్పి అన్న ఆదేశించడంతో తప్పకుండా అన్న ఇక్కడే పెట్టామని పెట్టడం జరిగింది. మరి ఏం చేయాలి యూత్ కాంగ్రెస్? ప్రతి మండలానికి మన కార్యకర్త ఉన్నాడు, ప్రతి ఊర్లో యూత్ కాంగ్రెస్ ఉంది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంది, ప్రతి డివిజన్ లో ఉంది, ప్రతి నియోజకవర్గానికి ఉంది. మనం అన్ని చోట్ల ఉంది, మండల్లో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆ స్థానం నుంచి ఇప్పటి వరకు లేకుండా పోవడం ఇది ప్రమాదకరమైనటువంటి అంశం అని గుర్తించే యూత్ కాంగ్రెస్ భుజాల మీద వేసుకొని యూత్ కాంగ్రెస్ ఈ జెండా ఎగరనేయబోతుంది. వీళ్ళ ద్వారా చేద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని కొద్దిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గల్లా ఎగరేసుకొని యూత్ కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకునే విధంగానే ఉంటది రిజల్ట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.